వాటర్ ఇంకా ఒకటి ఉంది కాబట్టి 500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నేరుగా బుడమేరు కెనాల్లో బ్రీచ్ ద్వారా పోయి మళ్ళా టౌన్లోకి వస్తూ ఉంది. దానివల్ల ఈరోజు చాలామంది మా వాళ్ళు కూడా చెప్పింది కొద్దిగా లెవెల్ పెరిగింది. అది కూడా నోటీస్ చేశాం. అది అయిన తర్వాత ఫోర్కాస్ట్ చూడమన్నాను. ఫోర్కాస్ట్ చూస్తే కొద్దిగా రెయిన్ఫాల్ కొద్దిగా ఉంటుంది, తక్కువే ఉంటుంది, కొంచెం ఉంటుంది. అయితే రేపు 6,000 క్యూసెక్స్ పెరుగుతుంది. 6,000 క్యూసెక్స్ వరకు వస్తుంది. 11 నుంచి 5 గంటల వరకు ఈరోజు రాత్రి మళ్ళీ కొంచెం వర్షం పడి 0.36 టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది. ఇది కొంత వాటరు బీడీసీ ద్వారా పోతుంది. కొద్దిగా వస్తే మళ్ళీ టౌన్లోకి వస్తుంది. టౌన్లోకి రాకుండా చేయాలంటే 3వ రీచ్ కూడా బ్రీచ్ని క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేస్తే మొత్తం వాటర్ అప్పుడు కృష్ణాకి వెళ్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి నేరుగా బుడమేరుకి వెళ్తుంది. ఇక్కడ టౌన్లో యాజ్ ఆన్ టుడే ఉండే వాటర్ అంతా అనలైజ్ చేయమంటే 1.2 టీఎంసీ ఈరోజు మధ్యాహ్నం అన్నారు. ఇంకా 1 టీఎంసీ ఆఫ్ వాటర్ సిటీలో ఉంది. అది డ్రైన్ చేయాలి, ఆ వాటర్ని తీసేయాలి. ఆ వాటర్ని తీసేయాలంటే ఒకటే మార్గం, ఒకటి ఈ డిశ్చార్జ్ అంతా పెంచాలి, అవుట్లెట్స్ అన్ని పెంచుతున్నాం. అది ఒక 1 డే 1.5 డే పడుతుంది. మళ్ళీ ఎక్కడికక్కడ వాటర్ స్టోరేజ్ ఉంది, బేస్మెంట్లో పల్ల ప్రాంతాల్లో ఉంది, అవి లిఫ్ట్ చేయాలి. దానికి ఎన్ని మిషన్స్ అవసరం అన్ని మిషన్స్ పెట్టమన్నాం. అవన్నీ మేము చేసే పరిస్థితికి వచ్చాం. ఇన్ని ఎక్కడికక్కడ జేసీబీలు పెట్టి క్లీనింగ్ చేయడం, అడ్డంకులు తీయడం ఇన్ని చేస్తున్నాం. ఇన్ని మేము చేస్తూ ఉంటే కనీసం ఎలాంటి ఒక చేతగాని రాజకీయ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. చేసిన తప్పును ఎదుటివాడిపైన నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ వల్ల కాదు, అది జరగదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, నిన్నటి నుంచి ఎగిరెగిరి పడ్డారు. నేను స్పష్టంగా అడిగాను, ఎప్పుడైనా చరిత్రలో ఇంత పెద్ద వర్షం పడిందా? కృష్ణాలో ఇంత పెద్ద వర్షాలు ఈ వారిగా వచ్చాయి, నీళ్లు వచ్చాయా? నీళ్లు వస్తానే ఇమీడియట్గా స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలిపించి అనలైజ్ చేయమన్నాం. సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నీ ఏమేం చేయాలి అవన్నీ అనలైజ్ చేస్తున్నారు. వాళ్ళు రికమెండేషన్ కూడా ఇస్తామని అన్నారు. అందుకని ఇంకా అవసరమైతే 15 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటాయి కూడా చూస్తాం. ఇప్పుడు మనం చూసాం, అక్కడ 2 పడవలు వచ్చాయి. ఆ పడవలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గేటుకి సపోర్టింగ్ పెట్టినటువంటి ఇది కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కన్నయ్యని పిలిపించి వాళ్ళ టెక్నికల్ అసిస్టెంట్ తీసుకొని మళ్ళా ఆ గేట్లు ఏ విధంగా ఫిక్స్ చేయాలో మళ్ళీ అది వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా అజాగ్రత్త తీసుకోకుండా చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని చేస్తూ ఉంటే బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజల్లే కార్యక్రమం చేయడం అది తప్పు. ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు, అసహించే పరిస్థితికి వచ్చారు. మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన పనికి మీకు ఓట్లేయలేదు. మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు. ఈరోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో కూడా ఉండేరు, ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. గుర్తుపెట్టుకోండి, ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు. 1,40,000 కుటుంబాలు ఈరోజు ఇళ్లలోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంకొక పక్క 2,50,000 మంది, దగ్గర 2 లక్షలు కాదు 6,80,000 మంది, 7 లక్షల మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయట రాలేరు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు, తినడానికి తిండి లేదు, పిల్లలకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎక్కడే పోతున్నాం ఇవన్నీ? నేను చాలా స్టోరీస్ చెప్పాను. కనీసం మానవతా దృక్పథం మీకు ఉంటే. నన్ను ఒక ఆయన అడిగాడు,
మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను, ఆ మంచినీళ్ళు ఇప్పించమని అడిగాడు. నేను చాలా బాధపడ్డా. ఒక కన్న తండ్రి ఆవేదన, 3 రోజులుగా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం. ఇంకొకది ఇక్కడికి వెళితే 1 సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు, భార్యను వదిలేసి వచ్చాడు. అంటే చనిపోతామని అనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసేమని అవుతానని వచ్చాడు. కానీ మనసు క్షోభిస్తూ ఉంది. ఒక మాట అన్నాడు, సార్ ఏం చేస్తారో చేయండి, నా భార్యను తీసుకురండి. నేను అడిగాను, ఎందుకు వదిలేసి వచ్చావంటే ఈ బాబు కోసం వచ్చాను. నేను వచ్చేవాడిని కాదు అంటే భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి భార్యను కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి. కడాన సెంటిమెంట్ ఎంత ఇదిగా ఉంటాయంటే, ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు, ఈవిడ బతకడానికి పారిపోవచ్చు. ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని నా తండ్రి శవాన్ని పోస్టుమార్టం పంపించండి, అంత్యక్రియలు చేసే అవకాశం నాకు అనిపించండి అని ఏడ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు వెహికల్ పెట్టి పంపించాం. ఇవన్నీ చూస్తే మీకు బాధ్యత అనిపించదు? ఇంత దారుణంగా ఎవరొచ్చినా ఇంత పెద్ద క్రైసిస్ చేస్తే, నేను సాయంత్రం పోతే పబ్లిక్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ నా మీద ఉండే నమ్మకంతో పరిగెత్తా వస్తే దండం పెట్టి, కాదు పనులున్నాయి, ముందు నీళ్ళని పోవాల్సిన అవసరం ఉంది, దయచేసి నాకు దారి ఇవ్వండి అని చెప్పి దండం పెట్టి వచ్చాను. అది వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళు ఇచ్చే ఒక నమ్మకం. ఇక్కడ వీళ్ళని చూస్తే ఇష్టానుసారంగా ఏదంటే చేస్తాం, ఏం చేసి జరుగుతుంది, ఇంకా మేము సాధిస్తాం అంటే మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది కాంప్రహెన్సివ్గా ఈరోజు చేసిన పనులు. రేపు ఎల్లుండు ఇంకొక 2-3 రోజుల్లో మీరు ఒకసారి చూస్తే రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది, శానిటేషన్ కంప్లీట్ అవుతుంది, పవర్ కంప్లీట్గా వస్తుంది, టెలికమ్యూనికేషన్ సెట్ అయిపోతుంది, మంచినీళ్ళు కూడా రిలీజ్ చేశాం, చిన్న చిన్న ఉంటే అవన్నీ కంప్లీట్ చేస్తాం.